మీకు ఒక స్టోరీ చెప్పాలి. మరి అది ఎవరిదో కాదు, నా ఫ్రెండ్ గాడిది. వాడు లాస్ట్ 3 డేస్ నుంచి ఒక్కడే పైకి టెర్రస్ పైకి ఎక్కి ఫీల్ అయిపోతుండు. ఎలోన్‌గా ఫీల్ అవ్వకుంటూ ఏదో ఆలోచిస్తుండు. అయితే నేను డిస్టర్బ్ చేయలే. లాస్ట్ 3 డేస్ డిస్టర్బ్ చేయలే. వాడు ఒక్కడే పైకి పోయి ఆలోచించుకుంటూ కూర్చుంటుండు. గంటలు గంటలు కూర్చుంటుండు. అయితే ఒక రోజు డైరెక్ట్ పైకి పోయినా నేను గాని వానితో పాటు. "అరే ఎందుకురా రోజు పైకి వస్తున్నావు? లాస్ట్ 3 డేస్ నుంచి ఏం ఆలోచిస్తున్నావు? ఏమన్నా ప్రాబ్లమా ఇంట్లో నుంచి? ఏమన్నా లైఫ్ ప్రాబ్లమా చెప్పురా" అని నేను అడిగిన. "అరే ఏం ప్రాబ్లం లేదురా, అది నా పర్సనల్, నేను ఎవరితో షేర్ చేసుకోవాలనుకోవట్లేదు" అని అన్నాడు. అరే ఫ్రెండ్స్ మధ్య పర్సనల్స్ ఏందిరా? ఆడుండి తర్వాత ఏమన్నాడంటే, మా గర్ల్ ఫ్రెండ్ ఒక మాట అన్నదిరా నన్ను, సంథింగ్ ఇంకేదో పెద్ద బూతులే అన్నదంట, మనకెందుకులే కానీ అవి నేను షేర్ చేసుకోలేను అన్నదంట అని ఫీల్ అయిపోతున్నా. టైంలో వాడిని చూసి ఎట్లా అనిపించిందంటే, ఎరువుగాడు ఉన్నాడు ఏందిరా వీడు, అమ్మాయి కోసం ఇంతగానం బాధపడుతుండేంది లాస్ట్ 3 డేస్ నుంచి, సరిగ్గా తినకుండా పైకి వచ్చి ఏడ్చుకుంటూ ఏంది ఏంది సోది. సారీ గైస్, వీడియోలో ఎంత ఎక్కువైంది, నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా లాస్ట్కి వాడు ఏమన్నాడో.